హాయ్ గైస్, ఉమెన్స్ డే సందర్భంగా మా ఫ్రెండ్స్ ప్లాన్ చేశారు మినర్వా కాఫీ షాప్ నెక్లెస్ రోడ్. లెట్స్ మీట్ యు ఆల్ దేర్. సో దిస్ ద ప్లేస్ వి కేమ్. అక్కడి నుంచి మా ప్రయాణం ఇక్కడికి వచ్చింది. ఫ్రెండ్ ప్లాన్ చేసినట్టు మేము రీచ్ అయ్యాము నెక్లెస్ రోడ్ లో ఉన్న మినర్వా చెప్పాను. హాయ్ మల్లిక, ఉమెన్స్ డే సందర్భంగా ఏదైనా చెప్పు నీ మాటల్లో. ఓకే ఓకే ఓకే. మా మల్లికకి గోరింటాకు అంటే ఎంత ఇష్టం అంటే ఏ అకేషన్ వచ్చినా దాని చేతులు ఇలా ఎర్రగా కనబడుతూ ఉంటాయి. నీ మాటల్లో చెప్పు ఉమెన్స్ డే గురించి. ఉమెన్స్ డే గురించి అంటే మేము ఎవ్రీ ఇయర్ మంచిగా ఉమెన్స్ డే రోజు పార్టీ చేసుకుంటాము. ఓకే ఓకే చెప్పమ్మా. ఆడవాళ్ళ గురించి మాట్లాడితే చెప్పు. ఆడవాళ్ళ గురించి అంటే ఆడవాళ్ళకున్న సహనం మగవాళ్ళకు ఉండదు. ఎప్పుడు ఆడవాళ్ళకున్న నేర్చుకుంటున్నారు. చాలా వరకు ఇప్పుడు గ్రో అవుతున్నారు మగవాళ్ళు కూడా. ఓకే, అర్థం చేసుకుంటున్నారు ఆడవాళ్ళు. హాయ్, ఉమెన్స్ డే గురించి నా మాటలో చెప్పాలి అంటే నిజానికి ఈ ఉమెన్స్ డే అన్నది ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు పెట్టారో, అసలు ఏంటో, ఇది ఎక్కడ సాంప్రదాయమో నాకు తెలీదు. నాకు తెలిసి ఇది వేరే పాశ్చాత్య దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు ఉమెన్స్ డే మార్చ్ 8 అన్నది. కాకపోతే It is not from Bharat. Okay, fine. My friend ever చెప్తుంది women were doing so much for the people and she was not recognized. That's the reason they gave a recognition to celebrate women. That is why we celebrate this day as Women's Day. క్లాప్స్ చేయండి హేమాకి, అంత బాగా చెప్పింది. సో వాట్ ఎవర్ ద రీజన్ మేబీ ఆడవాళ్ళకంటూ హాలిడే ఉండదు, సండే కూడా ఉండదు. సో ఇలా ఉమెన్స్ డే అన్నది పెట్టడం వల్ల ఎవరికి వాళ్ళు వండుకొని ఇళ్లలో తినడం కన్నా కనీసం ఇలా బయటకు వచ్చి మనకంటూ ఒక 1 డే సెలబ్రేట్ అందరూ చాలా మంది అనుకుంటారు వీడియోస్ చేసినప్పుడు చూసి. మా చుట్టాల్లోనే వేరే వాళ్ళని ఎవరిని అనట్లేదు నేను, ఇంతసేపు బయట తిరుగుతుంది అది ఇదని అనుకుంటారు. యాక్చువల్లీ అలా ఏం ఉండదు. నాకు 2 పిల్లలు, ఇల్లు వాకిలి అన్నీ ఉంటాయి. అవన్నీ చక్క పెట్టుకొని మా కోసం మేము టైం కేటాయించుకొని బయటకు వస్తాము. సో ఎవరెవరైతే ఇళ్లలో మగ్గిపోతున్నారో వాళ్ళందరూ ప్లీజ్ మీకోసం మీరు టైం తీసుకోండి. ఇళ్లలో పనులు ఎన్నున్నా, మీ పిల్లలు ఉన్నారు, అన్నీ చక్క పెట్టుకొని డెఫినెట్గా మీకంటూ కొంచెం టైం కేటాయించుకొని లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? మీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఒకవైపు బ్యాలెన్స్ చేసుకుంటూనే మీకు టైం తీసుకోండి. కనులకు తెలియని కలలను కంటున్నా. జస్ట్ నౌ మేమందరం మా గిఫ్ట్స్ ని ఎక్స్చేంజ్ చేసుకున్నాము. మీకు తర్వాత షేర్ చేస్తాను ఎవరెవరు ఏం గిఫ్ట్స్ ఇచ్చుకున్నాము. ఇది డయానా గిఫ్ట్, ఇది నీలు గిఫ్ట్, ఇది రేణుకా గిఫ్ట్, ఇది మధు గిఫ్ట్, ఇది శిరీష గిఫ్ట్, ఇది మల్లిక గిఫ్ట్. హేమ గిఫ్ట్ అంటే హేమ గిఫ్ట్ మాదిరిగా ఇరుకుం కదా చూసారా. హేమ బాట్ దిస్ బ్యాగ్ ఫ్రమ్ స్టూడియో. ఇది ఫోల్డ్ చేస్తే చిన్నది అయిపోతుంది మా హేమ లాగా, కానీ ఓపెన్ చేస్తే మా హేమ మనసు లాగా పెద్ద బ్యాగ్ అవుతుంది. ఫోటో స్టైల్ ఆబ్వియస్లీ ఫోటో ఫ్రిక్స్ ఉంటాం కదా. That too, we are today in theme kind of sarees. అందరికి ఒకే kind of sarees, but in different colors. మా ఫ్రెండ్ హేమ ప్లాన్ చేసింది ఇలా బాగుంది.
బాగున్నాయి కదా, పర్పుల్, పింక్, గ్రీన్, లావెండర్, ఇంకా స్కై బ్లూ. టోకి ఫోటోస్ ఎలా ఇవ్వాలని చెప్తుందనమాట మా ఫ్రెండ్ వాళ్ళకి. విడువకని అన్నది విన్నావా? అడుగుల్లో తడబాటు తన వల్లేనా? నడిచెళ్ళే ప్రతి చోటు తన గురుతేనా? తోడైనా పరిచయమిలా పరిమళములా మనసునంటి వదలదేలా తలపులనిలా నిలబడమెలా ఎదను దాటి ఎగిసినేలా. సో థ్యాంక్ఫుల్, ఆసమ్ ఐడియా. శారీస్ ఇలా ప్లాన్ చేసినందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. సో ప్రిటీ, అందరూ ఈ ప్లెయిన్ ఫ్లోరల్ శారీస్లో ఆసమ్ ఉన్నాం. క్రెడిట్ గోస్ టు యూ. హ్యాపీ ఉమెన్స్ డే డైనా. ఇది ఇక్కడ పాజ్ ఎక్కడే, పాజ్ ఎక్కడే. కనులకు తెలియని కలలను కంటున్నా, ఇది వరకెరుగని ఉదయం